ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరవలేందని TUWJH 143 రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా అన్నారు. సిరిసిల్లలో ఘనంగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ ముగింపు కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అమరవీర స్థూపం వద్ద నివాళులర్పించడం జరిగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో TUWJ జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా, ప్రధాన కార్యదర్శి సామలగట్టలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులనే నినాదంతో అల్లం నారాయణ నేతృత్వంలో TJF సంఘాన్ని స్థాపించి రాష్ట్ర సాధనలో జర్నలిస్టులందరినీ భాగస్వాములు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ, హక్కుల సాధనలో TJF కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన అమరులకు మరోసారి వందనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామ్రేడ్స్, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్ట్ అనే నినాదంతో 2001లో అల్లం నారాయణ నేతృత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఈరోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు అమరులకు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల పాత్రను మరవలేనిది. తెలంగాణ జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మమేకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత నిజంగా గొప్పది. అందులో మన జర్నలిస్టుల పాత్రను మనం మర్చిపోలేకుండా ఉన్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమరవీర స్థూపం వద్ద జర్నలిస్టులంతా కలిసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరులకు నివాళులర్పించడం జరిగింది. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జిల్లా నాయకులు, జర్నలిస్టు మిత్రులందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు. గంభీరావుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు, బెడ్డు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు జన్మదిన వేడుకలు గంభీరావుపేట మా అనాథ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటుపడుతూ బీసీల హక్కులకై అనేక పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రజాసేవలో తనదైన శైలిలో ముందుకు పోతున్న బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు 50వ జన్మదినోత్సవ సందర్భంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొంది ముందు మండలంతో పాటు జిల్లాకు రాష్ట్ర స్థాయి పదవులు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎలకరాజు, AMC డైరెక్టర్ MD ఆజాం, ముదిరాజ్ మండల నాయకులు పెరిమాల రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎలకల మహేష్, సందీప్, బీసీ యూత్ నాయకులు మిట్టపల్లి రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అనాథాశ్రమం గంభీరావుపేటలో ఈరోజు మా బీసీ సంఘాల ముద్దుబిడ్డ పర్షాన్మన్లు శ్రీవాద వాస్తవ్యులు వారి యొక్క 50వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు వృద్ధులకు అరటి పండ్లు, అదేవిధంగా బెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జీవితంలో ప్రతి సంవత్సరము పుట్టినరోజు వస్తుంది కాబట్టి తనకి ఇలా 50వ పుట్టినరోజు కాబట్టి బీసీ సంఘాల తరఫున తనకి ఈరోజు తన పుట్టినరోజుని మేము ఈరోజు గంభీర మండలు అనాథాశ్రమంలో వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది వృద్ధులతో. అదేవిధంగా తను బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. బీసీల కోసము తను 2 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన సిరిసిల్ల జిల్లాలో బీసీ సర్టిఫికేట్ల కోసం ఎంతో కృషి చేశారు. అదేవిధంగా దాన్ని మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా గురుకుల పాఠశాలను కూడా మంజూరు చేయించడం జరిగింది మన జిల్లాలో చాలా పాఠశాలలు. అదేవిధంగా తను బీసీల కోసము ఎంతో పాటుపడుతున్నాడు. అదేవిధంగా తను ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అదేవిధంగా తను నుండి నూరేళ్ళు ఆయురాగ్యాలతో ఉండాలని మనసుగా కోరుకుంటున్నాము. కార్యం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల ముద్దుబిడ్డ అనేక ఉద్యమాలు చేపట్టినటువంటి పెద్దలు, మాన్యులు, మా అందరికీ ఆత్మీయులు, సుపరిచితుడు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కానీ మండలంలో కానీ సుపరిచితుడు, గౌరవ పెద్దలు పర్షా హనుమాన్లు గారి యొక్క ఈరోజు 50వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మా అనాథ వృద్ధాశ్రమంలో
వారికి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వారికి ఎల్లవేళలా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారికి మేమందరం బీసీ కానీ మైనారిటీ కానీ ఎస్సీ ఎస్టీలు అందరం కూడా ఐక్యత కలిసి వచ్చి వారి పేరు మీద వారు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారికి పనులు పంపిణీ చేసాం. దాని అనుగుణంగా వారు కూడా ముందు జీవితంలో మంచి ఉన్నత పదవులు ఆశించి పొందాలని కోరుకుంటూ వారికి మరోమారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కాబట్టి ఇలాగే ఇంకా ఎవరైనా సరే గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వివోఏల న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జడ్పీ కార్యాలయం ఎదుట వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. వారి దీక్షల శిబిరాన్ని సందర్శించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజభీం ఖార్ రాజన్న మాట్లాడుతూ మహిళా సంఘాల ఏర్పాటు, వాటి నిర్వహణ, బ్యాంకులు ప్రభుత్వానికి మహిళలకు మధ్య వారధిగా నిలుస్తూ పొదుపును ప్రోత్సహిస్తూ రుణాలు మంజూరు చేయిస్తూ సకాలంలో రికవరీ చేస్తూ నిరంతరం మహిళల అభివృద్ధితో పాటుపడుతున్న వివోఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం వారి ప్రాథమిక హక్కు అని, పట్టణాలలాగా సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన వారికి సీఏలుగా పదోన్నతి కల్పించాలని, సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలని, 58వ జీవో సవరణ చేయాలని ఆయన కోరారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వివోఏల డిమాండ్లను అమలు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ వివోఏల హక్కు సాధనకు ఉద్యమిస్తుందని రాజన్న అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పాక్స్ చైర్మన్ బండి దేవదాసు, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పడిగల రాజు, ఆసన శ్రీకాంత్ రెడ్డి, సురభి నవీన్ రావు, మీసాల కృష్ణ, బండి జగన్, మోతే మహేష్, దొంతినేని చంద్రరావు, కందుకూరి రాములు, ఇమ్మనేని అమర్రావు, అల్వాల సాయి, మల్లారపు నరేష్, మాసిపెద్ది శ్రీకాంతరావు, భానుమూర్తి, ఒగ్గు బాలింగం, అబుబాకర్, రమేష్, భిక్షపతి, వివోఏ నాయకురాలు విజయ, రేణుకా భాగ్య తదితరులు పాల్గొన్నారు. గత 11 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు మరి సమ్మెకు దిగి వారి న్యాయమైన హక్కుల కోసం మరి పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తులా ఉండి మరి మొండి వైఖరి అవలంబిస్తూ వాళ్ళ పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంది. ఇవాళ గ్రామాల్లో మహిళా సంఘాలు ఉన్నాయంటే, మహిళా సంఘాల ద్వారా పొదుపు నడుస్తుందంటే, మహిళా సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయంటే తప్పకుండా అందులో విఏఓల పాత్ర ఉంది. మరి వాళ్ళు అకౌంట్లు నిర్వహించడం కానీ, వారికి లోన్లు ఇప్పించడం కానీ, వారి ఐక్యత చాటడం కానీ, లోన్ రికవరీ చేయడం కానీ, ఇలా ఎన్నో రకాల పనులను వాళ్ళు నిత్యం చేస్తూ మరి వెట్టి చాకిరీ చేస్తున్న క్రమంలో నడుస్తున్నది ఈ వ్యవస్థ. కాబట్టి వారికి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలనే ఉద్దేశం కొద్దీ వారు చాలా రోజులుగా అడుగుతున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటికి కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. మరి వారి న్యాయమైన హక్కులైనటువంటి వాళ్లకు కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం అమలు చేస్తే వాళ్ళకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని, వాళ్ళను మరి ఇందులో అర్హులైన వారిని, చదువు ఉన్న వాళ్ళని సెర్పు ఉద్యోగులు కూడా గుర్తించాలని చెప్పి వాళ్ళకు మినిమం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఇంకా అనేక రకమైన డిమాండ్లతోని వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్థానిక సంబంధిత మంత్రివర్యులు వెంటనే ఈ ఉద్యోగులతోని చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మరి ప్రభుత్వం దిగిరాకపోతే ఇంకో రకమైన ఆందోళన కార్యక్రమాల్లో కూడా మేము ముందుంటామని, వారికి మద్దతుగా ఉంటామని, వాళ్ళ హక్కుల సాధించే వరకు మేము వారి వెంట ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. వివోలు గత 11 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు చేసినప్పుడు అలవిగాని హామీలు ఎన్నో ఇచ్చి గద్దెకెక్కి మరి ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వివోలు మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా, ఎటువంటి బహిరంగ చేపట్టినా మరి మహిళా గ్రూపుల వాళ్ళని తీసుకురావడం కానీ, మరి వారికి లోన్లు ఇప్పించడం కానీ, వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ ఇవాళ మండలంలో కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కానీ వివోలు మరి ప్రభుత్వం ఎట్టి పనినిచ్చినా ఆ పనిని గ్రామ పంచాయతీలో ఉండి గ్రామ పంచాయతీలో మరి వారికి వాళ్ళు వెట్టి చాకరీ చేసుకుంటూ పనులు చేస్తున్నారు. మరి వివోల కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన వివోలకు సీఏలుగా మరి పదోన్నతి కల్పించాలని, మరి వివోలను సాధారణ మరియు ఆరోగ్య
బీమా 20 లక్షలకు పెంచాలని, మరి అదేవిధంగా 58 జీవోను సవరించాలని, మరి ట్యాబు మరి నెట్ సౌకర్యం కల్పించాలని, వీళ్ళ ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వెంటనే నెరవేర్చి మరి వారందరినీ ఆదుకోవాలని, ప్రభుత్వం మొండి వైఖరిగా ఉండి మరి వీరిని పట్టించుకోకుండా ఉండడం భావ్యం కాదని, మరి 11 రోజుల నుండి చేస్తే ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎవరి రాకపోవడం, సంబంధిత మంత్రి గుర్తించి వీరి దగ్గరికి పంపించకపోవడం మరి విడ్డూరంగా తెలియజేస్తూ, వీరికి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తూ, ఇంకా మున్ముందు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినా మేము వీరందరికీ అందుబాటులో ఉండి వీరికి మద్దతు ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు 11 రోజుల నుండి వివేలు సమ్మె చేస్తుంటే ఇంతవరకు ప్రభుత్వము చెల్లించకపోవడం, దున్నపోతు మీద వానబడ్డట్టు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎప్పుడు చూసినా మహిళలను మేము మహారాణులను చేస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు మహిళల గురించి ఆలోచన లేదు. వారు ఇప్పుడు వాళ్ళ సేవలు ఎంతే నిజంగా చెప్తే పల్లెటూళ్ళలో వీళ్ళు మహిళలకు మరియు బ్యాంకులకు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ఒక్కొక్కసారి ఇప్పుడు పీజీలు చేసిన విద్యార్థులకు కూడా ఒకవేళ వాళ్ళకు లోన్ కావాలంటే ఎన్నో 1,00,000 ప్రశ్నలు ఎత్తుంది. అదే ఈ వివోఏలు పోయి ఈ సంఘంకు లోన్ కావాలంటే ఏ షూరిటీ లేకుండా ఇస్తుందంటే అది వివోఏల యొక్క గొప్పతనమే అని చెప్పక తప్పదు. కాబట్టి వారి యొక్క డిమాండ్స్ అన్నది ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి, వారిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. ఈ యొక్క వారి యొక్క కోరికలు గొంతెమ్మ కోరికలు కావు, వారి కోరికలను నెరవేర్చాలి. లేదంటే నిన్నటి వార్త ఏంటంటే సంబంధిత మంత్రి గారు టెంట్ తీసి రావాలని చెప్పారట. టెంట్ వేసిందే కోరికల కొరకు. మీరు ఇప్పుడే చేస్తలేరంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక హామీ ఇచ్చేదాకా ఈ టెంటులు ఇలాగే కొనసాగుతాయి. మేము వీరికి మద్దతు ఇస్తూ ఇంకా ముందు కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాం. జై తెలంగాణ. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి బాసరా ఐఐటికి ఎంపికైన 3 విద్యార్థులను గ్రామ సర్పంచ్ దొంబాటి నరసయ్య పంచాయతీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బాసరా ఐఐటికి సిరిపురం స్నేహలత, సూరా హర్షిని, గరిపెల్లి ప్రణవి ఈ 3 విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ తో పాటు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అంతేకాకుండా నారాయణపూర్ సేవా సమితి విద్యార్థులకు ఎన్నో రకాలుగా సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు షేక్ సమద్, దివ్యభారతి, రవి, సాయి, కృష్ణగౌడ్లు, బాలు నాయకులు మహేందర్, దొమ్మాటి రాజు, జల్లా గణేష్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని మా నారాయణపూర్ గ్రామం లోపల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లోపల 3 విద్యార్థినులు కూడా ఈరోజు IIIT లోపల సీట్లు సాధించడం నిజంగా కూడా మా ఊరికి గర్వకారణం. మరి అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్తో పాటు ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా ఈరోజు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అభినందించడం జరుగుతుంది. వారు చేసినటువంటి కృషి కానీ, మరి అదేవిధంగా మా నారాయణపూర్ సేవా సమితి పట్టుదలతోటి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం లోపల వారు కూడా చాలా సేవ చేసినందుకు నారాయణపూర్ సేవా సమితి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు కాకుండా వివిధ సంఘాల యూత్ సభ్యులు కూడా ఈరోజు మా హై స్కూల్కు కానీ మా ప్రాథమిక పాఠశాలకు కానీ అన్ని రకాలైనటువంటి వసతులు సమకూర్చడం లోపల అందరికీ కూడా ఈరోజు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్నేహలత కానీ, హర్షిని కానీ, ప్రణవి కానీ మా ఊరు నారాయణపూర్ పేరును ఈరోజు జిల్లా స్థాయి లోపల నిలిపిరు అంటే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రానున్నటువంటి రోజుల లోపల మా హై స్కూల్ లోపల ఇంకా విద్యార్థులు చాలా మంచి పేరు తెచ్చుకొని రానున్నటువంటి కాలం లోపల గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, మరి అదేవిధంగా అటు ప్రాథమిక పాఠశాల కానీ, ఇటు ఉన్నత పాఠశాల కానీ, అటు అంగన్వాడీ పాఠశాలలు కానీ అన్నింటికీ కూడా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం వారికి ఎలాంటి సౌకర్యం కావాలన్నా తప్పకుండా వారికి సౌకర్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పర్ష హనుమాన్లు 50వ జన్మదినోత్సవ వేడుకలను సిరిసిల్ల బీసీ భవన్లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బీసీ భవన్లో కేక్ కట్ చేయించి స్వీట్లు తినిపించారు. అదేవిధంగా సిరిసిల్ల ఎల్లమ్మగుడి వద్ద ముద్రా సంఘం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పరిషా హార్మాన్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు స్థానిక ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు బోయిని శ్రీనివాస్, తడుక కమలాకర్, చెనమనేని రాజ్ కుమార్లు మాట్లాడుతూ బీసీల చైతన్యానికి అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న పరిషా హనుమాన్లు బీసీల హక్కుల సాధన కోసం 2 సార్లు జైలుకెళ్లారన్నారు. సిరిసిల్ల జైలుకు బీసీ స్టడీ సర్కిల్, బీసీ గురుకులాలు మంజూరు చేయించిన చరిత్ర పరిషా హనుమాన్లకే సొంతమన్నారు. జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే దంపతుల విగ్రహాల ఏర్పాటుకు తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. తన జీవితాన్ని బీసీలకే అంకితం చేసిన పరిషా హనుమాన్లకు యావత్ బీసీ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా బర్త్డే విషయం చెప్పిన నన్ను ప్రత్యక్షంగా కలిసి అదేవిధంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బర్త్డే విషయం చెప్పిన నా ఆత్మీయులకు, శివభిలాషులకు, బీసీ సంక్షేమ సంఘం నాయకులకు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాల నాయకులకు మరియు అన్ని రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జన్మదిన సందర్భంగా నా ఆత్మీయులు కొందరు అనాథాశ్రమంలో అనాథలకు, అదేవిధంగా రోగులకు, ఇతరత్ర అభాగ్యులకు చాలామందికి నా పేరు మీద నా బర్త్డే సందర్భంగా వివిధ రూపాలలో సహాయాలు అందజేసారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికీ నాకు విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన జీవో నెంబర్ 17ను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ కొంకటి శేఖర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొంకటి శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000కి పైగా గురుకులాలను కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు స్థానికంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు టెండర్లు అప్పచెప్పారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా ఉన్న అడ్లూరు లక్ష్మణ్ కార్పొరేట్ కాంట్రాక్టర్కు అప్పజెప్పే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టులకు మెస్లను అప్పజెప్పి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 17ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని ఎడల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి పోరాటానికైనా సిద్ధపడతామని శేఖర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని, మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భజన మానుకొని బడుగు బలహీన వర్గాల విద్యార్థుల శ్రేయస్సు కోసం పాటుపడాలని వారు హితో పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచల రవిగౌడ్, గోపాలరావుపల్లి సర్పంచ్ గుండు ప్రేమ్ కుమార్, ఉప సర్పంచ్ పొన్నాల నర్సింలు, జిన్నా లింగాపూర్ ఎంపీటీసీ సాగా దేవేందర్, నాయకులు లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొంకటి శేఖర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. నిన్న అయ్యా మంత్రి గారు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏం చెప్పారంటే, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు కేవలం రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలకు సంబంధించి కాంట్రాక్టుల కోసమే మాట్లాడుతుండు, విద్యార్థి ప్రయోజనం అవసరం లేదా అని చెప్పాను. మీ చదువు అయ్యా, మేము గృహాలు చెప్తున్నాం, మీ చదువు మీరు ఏం చదివినా మాకు తెలియదు. కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాలు పనిచేసిన కేసీఆర్ గారు, అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తు అందించాలని చెప్పి కేటీఆర్ గారు, అప్పుడున్న డాక్టర్ ఆర్ఎస్ పై కుమార్ గారు గురుకులాల సెక్రటరీ, అదేవిధంగా అక్కడున్న మంత్రి గారు కుప్పల ఈశ్వర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసిన రోజు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గురుకులాలు కేవలం 200 పైచీలు మాత్రమే ఉండే. కానీ కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత 1000కి పైచీలు గురుకులాలు ఈ రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. అది కేసీఆర్ గారి యొక్క కృషి, పట్టుదల, ఈ బడుగు బలహీన వర్గాలకు ఆయనకున్న చిత్తశుద్ధి. ఈరోజు ఏం చెప్తున్నారు లక్ష్మణ్ కుమార్ గారు, గల గురుకులాలలో అందరికీ ఒకే రకమైన మంచి క్వాలిటీ ఫుడ్ అందియాలని చెప్పి అన్ని రకాల వెసులుబాటు కల్పిస్తా అని చెప్పి ఒకరికే ఇస్తామని చెప్పి మాట్లాడుతుండ్రు. గతంలో అయ్యా మీరు ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గురుకులాలు ఎవరైతే టెండర్ చేస్తారో ఫస్ట్ మీకు ఎవరు గైడ్ చేస్తారో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఈ గురుకులాలు ఎవరైతే టెండర్ చేస్తారో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, ఇలా చదివిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా ఇలా చదువుతున్న ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు. వాళ్ళకి ఈరోజు గురుకుల ఇలా సాధక బాధ తెలుసు, ఇలా కష్ట దుఃఖాలు తెలుసు. మా పిల్లలకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళు ఈరోజు టెండర్లు వాళ్ళు వేస్తూ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా టెండర్లు ఫుడ్ మంచి పౌష్టికమైన ఆహారం అందిస్తారు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తారు, ఇలా కార్పొరేట్కు పెద్ద
పెట్టే విధంగా ఈరోజు సంపన్న వర్గాలకు ఈరోజు మీరు కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తారు. అది దుర్మార్గం. మీరు కాంగ్రెస్ పార్టీ మీరు చేయాల్సిన జియో నెంబర్ 17 ఏదైతుందో వెంటనే దాన్ని రద్దు చేయాలి. ఇలా బడా బాబులకు అదేవిధంగా పెద్ద ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళకి మీరు వేస్తున్నారు పెద్దపీట. కానీ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఈ పేద వర్గాలకు ఇలా చదివిన విద్యార్థులకు ఇలా చదివిన ఈ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళకి మాత్రం అవకాశం కల్పించింది. దాని ద్వారా నిరుద్యోగం ఏదైతుందో ఒక రకంగా తగ్గిపోయింది. ఇలా అయ్యా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఒకటే మీకు చెప్తున్నాం. ఇలా మీరు సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇలా ఏ వర్గాల కోసం ఏ వర్గాలకు లాభం చేయాలని చెప్పి మీరు మంత్రిగా ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇలా ఈ వర్గాలను డెవలప్ చేయాలని చెప్పి మీకు ప్రభుత్వం మంత్రి పదవి ఎత్తే ఈ వర్గాలను అంచివేసే కుట్ర మీరే ఎత్తారు ఫస్ట్. అంటే రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఈ వర్గాలను టెండర్లో కాంట్రాక్ట్ చేయడం కోసం ఒక కుట్ర చేస్తున్నారు. ఇట్లా మీరు ఇలా బలిపాస్ అవుతారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీకు ఏం చెప్పారు ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఇలా ఎవరిని ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దయచేసి మీరు ఏదైతుందో జియో నెంబర్ 17 వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఈ ఇలా చదివిన విద్యార్థులు ఎవరైతున్నారో బడుగు బలహీన వర్గాలు మళ్ళీ తిరిగి టెండర్ విధానం పాత విధానం ఏదైతుందో అది కంటిన్యూ అయ్యే విధంగా మీరు చొరవ తీసుకొని మీ మంత్రి మీపై ఇలా దళిత వర్గాలపై బడుగు బలహీన వర్గాలపై మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పాత టెండర్ విధానం కంటిన్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖబర్దారని చెప్పి తెలియజేస్తూ మా యొక్క బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకమై మీ ప్రభుత్వాన్ని గద్దెని దించుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది మేనిఫెస్టోలో చేవేళ్లలో ఎస్సీలకు 18%, ప్రభుత్వ రంగంలో టెండర్లో 18% టెండర్లో కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పన్నారు. ఇలా కామారెడ్డిలో మా బీసీ సోదరులకు 42% బీసీలకు ఇస్తాను టెండర్లు. ఏమైనా ఇవ్వాలి మీ హామీలు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా అవన్నీ తుంగలో దొక్కి ఇలా కేవలం డబ్బులకు సంపన్నుల వర్గ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.